కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గిలి మండల కేంద్రం తుగ్గిలి గ్రామంలో ఈరోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ శాసనసభ్యులు కె శ్యాంబాబు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, తుగ్గిలి నాగేంద్ర, ఎంపీడీఓ సావిత్రి, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ నాగరాజు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు తిరుపాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమము, అభివృద్ధి రెండు కళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనం రద్దు చేసి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలా. అట్లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింటే మన భూములు వైఎస్ఆర్సీపీ వాడు రాపించుకొని వాని ఇంటి చుట్టూ 10 సార్లు మనం తిప్పించుకునే ధోరణ అవుతుండే. మరి అది ఒకటి రద్దు చేశారు. దాని తర్వాత మొన్న వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు 400 మొత్తము కంట్రోల్ తీసుకొని కరెక్ట్ 3 రోజుల్లో విజయవాడని మరి విజయవాడగా తయారు చేయడం జరిగింది. మరి ఈ రకంలో చంద్రబాబు నాయుడు గారు ముందర క్యాప్టెన్ మాదిరి ఉన్నారు. ఆయనకి అందరం సపోర్ట్ చేయాలని చెప్పి 400 కోట్లు నష్టమైతే 300 కోట్లు ఆయనకి అందరూ కలిసి డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ డొనేషన్లో మన పత్తికొండ కూడా 43 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి అది చెక్ తీసుకొని పోయి కిట్లు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి నేను అన్న అందరం కలిసిపోయి ఒకటే ఒక మాట చెప్తాను. కరువు కాటకం కాడ నుంచి ఉన్న ఒక డిస్ట్రిక్ట్ నుంచి మీ వరద బాధితుల కోసం మేము 43 ఏం చేయాలా అని అడిగితే, మీరు మొన్న ప్రోగ్రాం ఎప్పుడైతే ఈ వరదలు వచ్చాయో మా పత్తికొండకి మీరు ప్రోగ్రాం పెట్టుకొని ఉన్నారు, కంపల్సరీ వచ్చే 1వ తారీఖు మీరు మరీ ప్రోగ్రాం పెట్టుకొని రావాల్సిందని చెప్పి ఆయనని ప్రాధేయపడినాము. ఆయన 100%గా వస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి మనం హంద్రీనేవా 68 చెరువులు, హంద్రీనేవా 68 చెరువులు ఎప్పుడు దాని గురించి మనం మాట్లాడుతుంటాం. మొన్న నిమ్మల రామానాయుడు గారు వచ్చారు, మనకి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారు. ఆయన కాడికి పోయి కూర్చొని ఉన్నాం. మీరు మాకు 2 కోట్లు ఇవ్వండి. ఇప్పుడు ప్రాజెక్టు హాల్ట్ చేసి పెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి 30% పని చేయడానికి కూడా సాధ్యం కాలేదు. ఆడ ఉన్న కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు. అక్కడ ఉన్న ఇంజనీర్లు ఎంత మంచి ఐడియాలు చెప్తున్నా కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైతే తోచిందో తిక్కగా చేసినారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి బటన్ నొత్తిపియాలి ఆయనతో అని చెప్పి ఆడ బటన్ నొత్తిపేస్తే బంధుమణుల కాడ పైపులు పేలి పెద్ద వాటర్ ఫౌంటైన్లు మాదిరి తయారైనాయి. మరి వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మనం సాధించినటువంటి ప్రగతి గురించి, సాధించినటువంటి అంశాలు ఏవైతే ప్రజలకు మనం చెప్పినామో అవి చేయడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని, మనకు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, మన రాష్ట్ర పరిస్థితి చిన్న భిన్నంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో పాల్పడి కుంభకోణాల్లో మొత్తం హరించిపోయి చివరికి మనకు లోటు బడ్జెట్ ఇచ్చినా కూడా ఒక పరిపాలనా దక్షుడు, ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలనను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా నెరవేర్చాలనేటువంటి ఆ సదుద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా మనకు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, దీపావళి సందర్భంగా మనకు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, రైతు భరోసా కూడా త్వరలోనే, ఎందుకంటే మొన్ననే 3 నెలలు అయింది మనం అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే దాదాపుగా ఇంకో 3 నెలల్లో